మా యాత్ర చార్ధామ్ యాత్ర. ఫైనల్గా మేము సరస్వతి నది పుష్కరాలు సరస్వతి నదికి రీచ్ అయిపోయామండి. ఇక్కడే ఈ సరస్వతి నదిలో మనం స్నానం అన్నది ఆచరించుకోండి, సరస్వతి మాతను దర్శించుకోవడానికి వెళ్ళాలి. మానా గ్రామం ఇది వచ్చేసి మీకు ఈ చార్ధామ్ యాత్రలోని నేను వచ్చేసి యమునా నది యమునోత్రి, గంగా నది గంగోత్రి 2 చూపించేసాను, 2 నదులు. మూడవది వచ్చేసి ఈ సరస్వతి నది మానా గ్రామం బద్రీనాథ్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి అలకనంద నది. ఇక్కడ బద్రీనాథ్లో మీరు చూడవలసినవి 3 నదులు ఉన్నాయండి. మళ్ళీను అలకనంద, భగీరథి నది, మందాకిని నది. ఈ 3 కూడా మీకు లైన్ వైజ్ నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తాను. ఇదైతే అలకనంద నది. ఇది వచ్చేసి ఇక్కడ ఈ నది పక్కనే మనకి సరస్వతి మాత టెంపుల్ అన్నది ఉంటుందండి. ఇక్కడ ఇదే సరస్వతి మాత టెంపుల్ లోపల. ఇటు వచ్చేసి హనుమంతుడు, అటు వచ్చేసి వినాయకుడు మనం దర్శించుకోవచ్చు. బయటను వచ్చేసి వాల్మీకి మహర్షుల వారు. ఇదండి సరస్వతి నది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా చూడవలసింది ఏంటంటే మన పాండవులు, తెలుసు కదా, అర్జునుడు ధర్మరాజు అందరూ పాండవులు వాళ్ళ యొక్క కురుక్షేత్రం యుద్ధం పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు జీవితం సార్థకత్వం చేసుకోవడానికి అంటే స్వర్గప్రాప్తి కోసం వాళ్ళు తీర్థయాత్రలకి పయనిస్తుండగా వాళ్ళు వెళ్తున్న మార్గం ఇదండి. వాళ్ళు వెళ్ళే మార్గంలోని ఈ గ్రామం అన్నది ఉన్నది. సో ఇక్కడ మనకి ఈ స్టాచ్యూస్ లైన్గా చూస్తున్నారు కదా, మన పాండవులు ప్లస్ 6 స్టాచ్యూస్ ఉంటాయండి. 5 పాండవులు కాకుండా ద్రౌపది కూడా, మొత్తం 6 ఈ గ్రామంలో వెళ్తుండగా ఈ స్టాచ్యూస్ని ఇక్కడ రీప్లేస్ చేశారు. ఇదేంటంటే మానాలోని ఈ స్టాచ్యూస్ని ప్లేస్ చేశారు. పాండవులు వాళ్ళు స్వర్గప్రాప్తి కోసం పయనిస్తుండగా ఈ మార్గం వాళ్ళకి నిర్దేశించింది.